కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి లైవ్ చూద్దాం. అదేవిధంగా సింగరేణికి సంబంధించినటువంటి ఖర్చు తగ్గించుకునేటువంటి అవకాశాలను ఎక్స్ప్లోర్ చేయాల్సిందిగా కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున సింగరేణి యాజమాన్యానికి సూచించడం జరిగింది. ముఖ్యంగా నేను కేంద్ర మంత్రి అయిన తర్వాత ఒరిస్సాలో ఉన్నటువంటి నైనీ కోల్ బ్లాక్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము అనేక రోజులుగా అనుమతి ఇవ్వలేదు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణి యాజమాన్యం యొక్క విజ్ఞప్తి మేరకు నైనీ కోల్ బ్లాక్ను పూర్తి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కోసం ఇప్పించడం జరిగింది. ఈరోజు విజయవంతంగా నైనీ కోల్ బ్లాకు ట్రయల్ బేస్లో ఉత్పత్తి ప్రారంభించిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సింగరేణి కష్ట నష్టాలని స్వయంగా చూశాను. గతంలో కూడా సుమారు 10 రోజుల పాటు సింగరేణి యాత్ర నేను చేపట్టి అన్ని బొగ్గు గనుల్లో అండర్గ్రౌండ్ బొగ్గు గనులు కావచ్చు, ఓపెన్ కాస్ట్ కావచ్చు, స్వయంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సింగరేణి యాత్ర చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు అదృష్టవశాత్తు బొగ్గు శాఖ మంత్రిగా ప్రధానమంత్రి గారు నన్ను నియమించారు. కాబట్టి నా వంతు సహాయంగా సింగరేణికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నాననే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు ఏదైతే బయటి రాష్ట్రాల్లో కూడా సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ఏదైతే మన సంస్థ ఉందో అది ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు వేలం పాటలో పాల్గొనే విధంగా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నైనీ కోల్ బ్లాక్ సంబంధించి మరి సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గు అక్కడ రిజర్వ్స్ ఉన్నాయి. ఈరోజు సుమారు 30 నుంచి 35 సంవత్సరాలకు సరిపడేటువంటి రిజర్వ్స్ నైనీ కోల్ బ్లాక్లో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మనకు 10 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి అవకాశము నైనీ కోల్ బ్లాక్లో సింగరేణికి ఈరోజు లభించింది. దాని ద్వారా సింగరేణికి సుమారు 75,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 75,000 crores 75,000 కోట్ల రూపాయలు నైనీ కోల్ బ్లాక్ ద్వారా రానున్న రోజుల్లో బొగ్గు మైనింగ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనము మరి సంతోషం ఏంటంటే నేను గత కొన్ని రోజులుగా తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలనేటువంటి విషయంలో ఆలోచన చేస్తా ఉన్నాను. అనేక సంవత్సరాలుగా యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నాటి యూపీఏ ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరాలు రాశారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన సంయుక్తంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రులు బొగ్గు శాఖ మంత్రికి ఉత్తరాలు రాశారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి అలాట్ చేయాలని. కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా మనకు సింగరేణి యాజమాన్యం కానీ సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కానీ మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వము, రాజకీయ పార్టీలు కూడా అందరూ కలిసి అనేక రకాలుగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలని. దీని ద్వారా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ మళ్ళీ కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత
నైని కోల్ బ్లాక్ అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా కూడా ఉపయోగం ఉంటుందనే విషయాన్ని ఈరోజు కొంతకాలంగా చర్చ జరుగుతుంటే నేను ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది 2-3 దఫాలుగా. అదేవిధంగా ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల బ్లాక్కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు కాబట్టే మరి ప్రధానమంత్రి గారు స్పందించి తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తాడిచెర్ల 2 కోల్ బ్లాకు నేను ఈరోజే ఆ ఫైల్ మీద సంతకం చేశాను. ఈ యొక్క సంతోషాన్ని సింగరేణి కార్మికులతో, తెలంగాణ ప్రజలతో, ప్రజా సంఘాలతో, ఉద్యమకారులతో పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అందరికి ఉద్దేశించి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సింగరేణిలో ఉద్యోగాలు పడిపోతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి, బొగ్గు ఉత్పత్తి తగ్గుతూ ఉంది. సింగరేణి భవిష్యత్తు ఈరోజు ఆందోళనకరంగా ఉంది. సింగరేణి కార్మికులు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు వేల కోట్లలో పేరుకపోతా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వేలం పాటలో కాకుండా 2 బొగ్గు గనుల మరి సింగరేణికి అందించే విషయంలో ఏ రకంగా సానుకూలంగా ఉన్నదో ఇప్పుడే తెలియజేశాను. అది నైని కోల్ బ్లాక్ కావచ్చు, తాడిచెర్ల 2 ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆదేశంతో అంగీకరించడం ఏదైతున్నదో చాలా సంతోషమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా 100